వెల్కమ్ టు పోలీస్ అకాడమీ. మన తిరుపతి మీటింగ్ లో స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారని స్త్రీలంతా నిరసన తెలియజేస్తున్నారు. వారికి మీ సమాధానం? బ్యాంకులోనూ బ్యూటీ పార్లర్లోనూ పనిచేయచ్చు, నేను కాదంటలే. పోలీస్ డిపార్ట్మెంట్ లోను మిలిటరీ డిపార్ట్మెంట్ లోను సమానత్వం కావాలని కోరుకుంటే అట్ట. ఈ ఉద్యోగాలకు సహనం ఒక్కడే సాలదు, మనోధైర్యం కణబలం కావాలా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ట్రైనింగ్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ కి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వచ్చిన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం. ఏం చేస్తా? అడుగు ముందుకు వేశారో మొత్తం బిల్డింగే పేలిపోతుంది. మర్యాదగా వెపన్స్ గోడౌన్ ఓపెన్ చేయమని చెప్పు. రా. డోర్ ఓపెన్ చేయి. ఇంతమంది మొగోళ్లు నిస్సహాయంగా చూస్తున్నా ఎంతో ధైర్య సాహసంతో నా ప్రాణాలు కాపాడి స్త్రీ చేయలేనిది ఏమీ లేదని నిరూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ సారీ. స్త్రీలంటే నాకున్న సులకన భావాన్ని మార్చుకుంటున్నా. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఐ లవ్ మై కంట్రీ. నిన్ను కన్న తల్లిదండ్రులను చూసి మా డిపార్ట్మెంట్ ఎంతో గర్వపడాలమ్మా. స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు. నాన్న నాన్న, తమ్ముడు చెల్లెలతో పాటు నేను స్కూల్కి వెళ్తాను. నాకు చదువుకోవాలనుంది నాన్న. నువ్వు స్కూల్కి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తాడే? నీ బాబా? నీ బాబు జీతం ఇడ్లీ పిండికే సరిపోదు. చదువుకుంటుందట చదువు. సవతి తల్లి పిల్లలు ఎక్కడ చదివి బాగుపడతారోనని కుళ్ళు ముండ. అశ్విని, దాన్ని తిట్టకుండా ఒక్కరోజు కూడా గడవదే నీకు? ఏమిటా ఏడు మొహం? మేమే అమెరికా వెళ్ళడం లేదు, సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి కాస్త వేడి నీళ్ళు పెట్టు. ముద్దులా నిద్రబాకు. పాలు జాగ్రత్త. ఏడుస్తున్నారా? మీకు అమ్మ లేదుగా, పోనీలే. నాలాగా పిన్ని లేదుగా, హాయిగా ఉండొచ్చు. అయ్యో అయ్యో, పిల్లల కోసం పెట్టిన పాలు కుక్కలు పాలు చేస్తావా? ఉంటే నీ పని చెప్తాను. ఎందుకే రోజు ఇలా చంపుకు తింటావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సవత్తల్లి సాధింపులు వేధింపులు విన్నాను, కానీ ఇలా హింసించడం ఎక్కడా చూడలేదు. నేను అసలు సవత్తల్లా ప్రవర్తించుంటే అది అసలు ఇంట్లోనే ఉండేది కాదు. దీని తల్లి రోడ్డు మీద కని పారేసిపోతే ఈ చేతులతో పెంచాను. ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ గొంతు విసిగి చంపుతాను. నాన్న వద్దు, నాన్న వదిలిపెట్టు. పిన్ని నేను చేయొద్దు నాన్న. నాన్న వద్దు 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 వద్దు. రాక అమ్మా, ఎవరొచ్చారో చూడు. రామారా. బావున్నావు పిన్ని? ఏదో ఇలా ఉన్నావమ్మా. వీళ్ళ కోసమైనా బ్రతకాలిగా. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆయన పోయాడు. ఆ చేతగాని వాడిని కట్టుకున్నందుకు నేను, నా కడుపును పుట్టినందుకు వీళ్ళు అనాథల్లా బ్రతుకుతున్నాం. మీ పిన్ని మారదమ్మా. పళ్ళు ఊడిపోయినా గోళ్ళు ఊడిపోయినా పులి జంతువుల్ని చంపుకు తింటాం మానేస్తుందా? మీ సవితల్లి అలాంటిదే. ఈ బాబాయ్ ఉండగా నీకేం భయం లేదు తల్లి. కిలో టమాటా అంతరా? 6 రూపాయలండి. ఏదైనా ఫేక్స్ చెప్పరా? నమస్కారం సార్. 5.5 వేసుకోండి సార్. కొట్టానంటే గొప్ప పైలిపోతున్నారే.
నేనేమన్నా మా హెడ్ లాగా బ్యావస్ గా తీసుకెళ్ళే వాళ్ళ కనపడుతున్నానా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను రా. 4 కిలోలు వేసి 4 పావలాల రూపాయలు తీసుకో. ఏంటి పావలా? పావలా పావలా కాకపోతే ఏయ్ ఏయ్రా 4 కిలోలే. అరే కిలో వంకాయలు ఎంతరా? 8.5 అండి. ఏంటి ఒకసారి పేస్ట్ చూసి చెప్పు. 8.5 అండి. ఆ? ఏంట్రా ఏళకులంగా ఉందా? కొట్టానంటే డిప్ప పగిలిపోతున్నాయి. పేస్ట్ చూసి కూడా 8 చెప్తున్నావా? కిలో పావులా చేసి 5 కిలోలు ఇంట్లో పోసాయి. కొట్టానంటే డిప్ప పగిలిపోద్ది. మార్కెట్ లో ఫ్రీగా దొబ్బుకు రావట్లేదు. ఏంట్రా ఏంటి ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళవయ్యా. నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. పట్టుకెళ్తాం ఏంటి? వెంటనే సిగ్గుపడి డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నావా? మనకు అలాంటిదే లేదు. నీలాంటి వాడిని నక్సలైట్ ఏరియాలో బారేలే, మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇదిగో కానిస్టేబుల్, ఎవరమ్మా మీరు? కొత్తగా వచ్చిన ఎస్ఐ అశ్విని తెలుసా? అయ్యో తెలియపోవడం ఏంటమ్మా? ఆవిడ దగ్గరనే పనిచేసేది. ఆ ఎస్ఐ తల్లి నేను. ఆ, నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? కానిస్టేబుల్వి నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా? నువ్వు మళ్ళీ తీసుకో, ఇవి నేను తీసుకెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఊరికే తీసుకోలేదమ్మా, కిలో పావలా పెట్టుకున్నాను. కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైమింగ్ లో పడిందని. ఏంటి మేడం మీ టీంలో వచ్చి నన్ను తీసారంట? దేవుడికి 10 అవతారాలే ఉన్నాయి, కానీ నీకు 11 అవతారాలు. అంటే అంటే లంచ అవతారం. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే. చూడమ్మా, కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే జీతం, సీనియారిటీ వస్తే ప్రమోషన్, సిన్సియారిటీ వచ్చిందనుకో ట్రాన్స్ఫర్. ఇలాగే ఉంటే ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందమ్మా. దెబ్బలు తినకపోతే బంగారానికి మెరుపు రాదు. ఇది చూడండి ఎలా ఉందో. బాగుంది. ఇది సార్. ఆహా, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది సార్? అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అర్థంలో నామో చెక్ వద్దు సార్, క్యాష్ ఇవ్వండి. అలాగా? ఒక లేడీ ఇంత ధైర్యంగా అమ్మో రావద్దు, ముందుకు రావద్దు. ఆ బిడ్డను వదిలిపెట్టు. ముందుకు రావద్దు, వస్తే బిడ్డను చంపేస్తాను. వదిలిపెట్టు. వదలను. ముందుకొస్తే బిడ్డను చంపేస్తాను. ఆ బిడ్డను వదిలిపెట్టు. అబ్బో బాబా, ఏం గురి, వాట్ నేమ్, వాట్ గేమ్, వండర్ఫుల్ జాబ్. ఎస్, వెళ్ళి నీ పని చూసుకో. అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ అశ్విని. కంగ్రాట్స్. 3 ఏళ్లుగా పాలిటిక్స్ అడ్డం పెట్టుకుని పోలీసులు దబాయిస్తున్న వాడిని
మీరు వెంటాడి పట్టుకోకుండా కాల్చి పారేసి చాలా గొప్ప పని చేశారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అశ్విని ఎస్పీ గారు ఫ్రీ అయ్యారు రమ్మంటున్నారు. రైటింగ్ లో కప్పల్ జిల్లా హాస్పిటల్ పంపించండి. పేషెంట్ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం పేపర్లో రాకుండా మీరు చూడండి. కమ్. పొద్దు నుంచి ఫోన్లో అందరికి అప్పాలి చెప్పి అలసిపోయాను. డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ పెట్టాలని గవర్నమెంట్కి ఒక లెటర్. హాస్పిటల్లో జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించాలని మనకు నోటీస్. హూ ద హెల్ ఆర్ యూ టు షూట్ అండ్ కిల్ ఎ పర్సన్? కాల్చి చంపమని ఎవరి అధికారం ఇచ్చారు? సార్ వాడొక బిడ్డను చంపబోతే చంపాడా? డిడ్ హి కిల్? మీకు గన్నిచ్చింది బెదిరించడం కోసం, కాల్చడం కోసం కాదు. ఒకడు నేరస్తుడో కాదో తేల్చవలసింది కోర్టు, మనం కాదు. ఒకడు నేరం చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పట్టి చట్టానికి అప్పగించడం కాదు సార్. అసలు నేరమే జరగకుండా చూడాల్సిన బాధ్యత మంద కదా. ట్రాఫిక్ లో ఎందుకు సార్ పోలీసులు పెడుతున్నా? ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత పంపిస్తే సరిపోతుందిగా. ఇదే పని అకాడమీలో చేస్తే అభినందించారు. ఇక్కడ ఒక హంతకుణ్ణి చంపితే అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆహా శభాష్, ఎంత గొప్పగా మాట్లాడావమ్మా. అసలు ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్ కాదురా, ట్రాన్స్ఫర్ 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 ట్రాన్స్ఫర్. ఎన్ని బళ్ళు ఆపితే లాభం? సాయంత్రం ఖాళీ జేబులతో ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పుకొని మేము జేబులు నింపుకుంటున్నాం. స్టాప్ 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 స్టాప్. సైకిల్ లైట్ అది. ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. చహా, రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్కి లైట్ అయింది నాయనా అని అడుగుతా. అసలు పగల లైట్ ఎక్కడ వస్తుంది? ఇదిగో అక్కడికి వెళ్ళామనుకో సైకిలే పోతుంది. నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు. లైట్ కే దిక్కులేదు, ట్రాక్టర్ పడవ ఎక్కడిచుకుంటానే. అయ్యో, మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. ట్రాక్టర్ అంటే 5, పడవ అంటే 10. అదే అదే అన్ని డీటెయిల్ గా చెప్పాలి మా బతుకులకి. ఏదో ఇచ్చేయి. ట్రాక్టర్ పడవ ఎందుకండి, ఏకంగా పెద్ద పుల్ల వేస్తాను, తీసుకోండి. వస్తాను. టైగరా? డ్యామ్ అంటేనే 100, టైగర్ అంటే మినిమం 500 ఉంటుంది. అయ్యబాయ్ ఇలా కొట్టావా? 2 రూపాయలా? కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఉంది కానీ బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? జోక్ చేస్తున్నావా? కారు కనటానికి లేదు. రేపు కోర్టులో కలుసుకో. సార్ 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 5-10 లొంగే రకం కాదు, పరమ స్ట్రైక్ అనుకున్నాను. అయిపోయి చిట్టనగానే వెళ్ళిపోవటమేనా? 5-10 కాకపోతే ఎంతో కొంత చేతులు పెట్టొచ్చు కదా. ఇది కూడా తెలియకపోయింది. డ్యామ్ అదే 2 డ్యామ్లు కొట్టు. డ్యామా? అదేనయ్యా, డ్యామ్ అంటే 100. 2 డ్యామ్లు కొట్టించు. సరే ఇదిగో తీసుకో. అరే బ్యూటిఫుల్ కార్. అవును మాస్టారు, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నారు? అశ్విని గారు ఉన్నారు కదా, ఉన్నారు తెలుసా? నేను బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అది కాదు సార్. వద్దు, మీరేం చెప్పొద్దు, నాకంత అర్థమైపోయింది. పొద్దున్నే ఎట్ ఏ టైం 200 రూపీస్ తగిలినప్పుడు అనుకున్నా నా బతుకేదో బ్యాక్ టైంలో పడిపోయింది. అయ్యో వద్దు. ఈ 2 డ్యాములతో పాటు నేను టైగర్ కూడా వస్తాను, తీసుకెళ్ళి బాబు. ఆవిడతో మాత్రం చెప్పొద్దు. సార్ ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను, అవును. కాస్త పరిచయం చేస్తారా? బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు అవుదామని. ఏంటి అవుదామనా? కారు స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతిలో 200 పడేస్తావా? ఇసే కావాలంటే ఇంకో 2 డ్యాములు ఎక్కువ ఇస్తాను. మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్ ప్లీజ్. చేయి. మంచి బాబాయ్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఎందుకండి, బ్రేకులు లేవు, లైట్ వెలగటం లేదు, లైసెన్సు లేదు. దిగు. కానిస్టేబుల్, Yes, madam. ఈ బండిని తీసుకున్నా వెనుకరా. మీరు నాతో రండి. అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడేమైంది? ఇంకా ముందుంది. వావ్, లొకేషన్ చూస్తేనే డ్యూయట్ పడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మీ పక్కన కూర్చుని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూ. వై అడ్మైర్? ఐఎమ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ యూ. ఏ జన్మ బంధమో మన ఇద్దరి మధ్య హుక్ లాగా బిగుసుకుంది. మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు. మీరు నమ్ముతారో లేదో, మీకోసం ఈ హుసేన్ సాగర్ లో దూకమంటే దూకుతా. ముందు నీ బండి దూకుతుంది చూడు. Is it? అవును. అయ్యో ఏమిటండి ఇది? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. మైండ్ ఇట్. అనుకున్నాను. బారు మూసేలేదేమిటి? టైం అయిపోయినా 12 రౌండ్లు వేసిన కిక్ ఎక్కట్లేదు. ఇదో బారు, దీనికో టైమింగ్. ఇంకా బారు మూసేలేదేమిటి? వీళ్ళిద్దరే సార్.
టైం అయిపోయిందని ఎంత చెప్పినా అందటం లేదు. అడిగితే కిక్కలేదు అంటున్నారు. బార్ టైం అయిందని తెలీదా? ఎవరండి మీరు? నువ్వెవడరా? యూనిఫామ్ లో ఉన్న మమ్మల్ని గుర్తుపట్టలేదంటే నిజంగా కిక్కెక్కినట్టే. మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? వద్దు. హలో, ఎవరండి మాట్లాడేది? నేనేనయ్యా, అమృతరావునే మాట్లాడుతున్నాను. సారీ సార్, నేను 2 టౌన్ కానిస్టేబుల్ని. మీ అబ్బాయి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి బార్లో. అలాగా? అదే సార్, ఆ విషయం చెబుదామని. అయితే ఓ పని చెయ్యి, మా వాడిని వదిలేసి ఆ ఎక్స్ ఎమ్మెల్యే గారి కొడుకుని పట్టుకెళ్ళు. జై హింద్. అతను ఫ్రెండయ్యా. మీ నాన్నగారే చెప్పారండి అతన్ని పట్టుకెళ్ళమని. చూస్తా. ఏమైంది? నిజాయితీగా డ్యూటీ చేయడం మా తప్పైంది మేడం. ఎవరు చేసింది ఇది? మనతోనే పెట్టుకుంటారా? పోలీసులు అయితే మాత్రం భయపడిపోతాం అనుకున్నారు. పోలీసుల్ని కొట్టారా? లేదు పోలీసుల్ని కొట్టారా? లేదు పోలీసుల్ని కొట్టారా? లేదు నేనే కొట్టాను, నేనే చేయదు. ఏం భయం లేదు. ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. మీరు కేసు బుక్ చేయండి. నా కొడుకుని లాకప్లో పెడతాడా? ఇది ఖచ్చితంగా అమృతరావు పనే. ఎమ్మెల్యే అమృతరావా? నార్మోయ్, ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ ఎమ్మెల్యేనయ్యా. ఒక్క ఓటు మెజార్టీతో నా మీద గెలిచాడు. అది నా ఓటే. నా చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముద్ర పడింది. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఇప్పుడు చూడు ఆడి పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాను. రాజకీయ నాయకుల కొడుకుల్ని బొక్కలో వేసేంత పోటుగాళ్ళు అయిపోయారనమాట మీ పోలీసు వాళ్ళు. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఏమ్మా, నువ్వేనా మా వాడిని లోపలెట్టింది? అతను నీ కొడుకా? కాదు, పక్కింటోడికి పుట్టాడు. పుట్టినా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీ వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు, అందుకే లోపల పెట్టాను. అవును, నువ్వు వేసింది తెల్ల చొక్క అంటే ట్రాఫిక్. మరి నీకు లాండ్ ఆర్డర్తో పని ఏంటమ్మా? లాండ్ ఆర్డర్ కి ట్రాఫిక్ కి అపోజిషన్ కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసాయి. నీకు 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేస్తాను. మన ఓటర్లందరికీ తెలియపరచా, ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కివేయడానికి చేసినటువంటి కుట్రని, దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు. ఇదంతా బాలిరెడ్డి గారి పొలిటికల్ స్టంట్ అయ్యా. తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు. పాపం నీచుడు, పరమ నీచుడు, ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. నేను వెళ్ళను. అయ్యో, నన్ను దెబ్బకనే. మా డిపార్ట్మెంట్ తరఫున నీకు క్షమాపణ చెబుతాను సార్. దయచేసి వెళ్ళండి సార్, ప్లీజ్. అబ్బో, సెల్లో కూర్చోబోతే బ్యాడ్గా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో, ఇది చాలా అన్యాయం సార్ సిఐ గారు. ఒక ప్రజాసేవకుణ్ణి సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారు.